అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అంతా వింటారు కదండి. మంచు తెల్లారాక మంచు అండి. చూసారా, మాకు మంగళగిరి కొండ కనిపించట్లేదు. ఈ మంచు అంతా తెల్లారాక పడుతుందండి. ఈ కాలంలో ఎంత మంచు ఉంటే అంత ఎండేసిద్దండి. పగలంతాను అంత చలి, అంత ఎండ రెండు అట్లా ఉంటాయి. ఇవ్వండి, తుమ్మలు అయితే మాపు పెట్టేసి ముగ్గులు వేసేసాను. ఇదిగోండి, ఈ చెట్టు అయితే మీకు నేను ఎప్పుడు చెప్పలే ఈ చెట్టు ఏం చెట్టు అని చెప్పి. ఇది ఈ మొక్క ఏలక్కాయల మొక్క అండి. ఎప్పుడు పెట్టి కూడా దగ్గర 2 years అవుతుందండి. ఎప్పుడు అసలు ఒక యాలక్కాయ వచ్చిందే లేదు. ఇందులో ఈ తులసి మొక్క వచ్చింది. ఈ యాలక్కాయల మొక్కలో ఈ తులసి మొక్క వచ్చింది. గింజలు పండు ఉంటాయి, అందులో నుంచి వచ్చింది. ఇంత గుబురుగా వచ్చిందండి. అయినా ఏంటో ఎప్పుడు నేను ఒక యాలక్కాయ కూడా చూడలేదు అసలు. కొంచెం లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది, యాలక్కాయ స్మెల్. ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్ ఏమన్నా డిఫరెంట్గా చేద్దామని. ఇదిగోండి, ఇది బొంబాయి రవ్వ తీసుకుంటున్నా. 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇది నేను అంతకుముందు ఒకసారి చేశానండి, చాలా బాగుంది. అందుకని వీడియో పెడుతున్నాను. ఇదిగోండి, 1/4 కప్పు పెరుగు, ఇదిగోండి 1/4 కప్పు వాటర్ పోసి దీన్ని బాగా మిక్స్ చేసి, ఈ ఉప్మా రవ్వ బాగా నానేంత వరకు ఒక 1/2 hour అన్నా పక్కన పెట్టాలండి. బాగా మిక్స్ చేసి, మాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1 గంట టైం ఉందిలేండి. అందుకని 1 గంట ముందు నేను ఇట్లా నానబెడుతున్నాను. కొంచెం ఈ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పట్టుద్దండి. ఉన్నాయి, దోశ పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉందండి. కొంచెం ఏదన్నా డిఫరెంట్గా చేద్దాంలే అని ఇట్లా కలుపుతున్నా. కలిసిపోయింది. ఇది ఒక 1/2 hour నానడానికి పక్కన పెట్టాం. ఇదిగోండి, ఉప్మా రవ్వ నానబెట్టాను కదా, పెరుగు వేసి వాటర్ పోసి ఇట్లా నానిపోయింది. చూడండి ఎట్లా నానిపోయింది. దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం లైట్గా వాటర్ పోసి, ఎక్కువ పోసుకోకూడదు, లైట్గా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవచ్చా? వాటర్ మనకు కావాల్సిన పోసుకోవాలండి, లేకపోతే ముందుగా దోసపిండికి పోసినట్టు పోసేయకూడదు. ఇదిగోండి, ఈ ఉప్మా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దీనిలో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, ఇదిగోండి రైస్ ఫ్లోర్, ఒక 2 స్పూన్లు వేసా.
కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, ఈ బియ్య పిండి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ పిండి బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. కలిసిపోయింది. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా లైట్గా కట్ చేద్దాము, సన్నగా ఉంటుంది కదండి. కొత్తిమీర, కొత్తిమీర అయితే ఇట్లా పచ్చిది కలిపేయడమే, పచ్చిది వేసేసేయడమే కొత్తిమీర. ఇవైతే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. చాలా కొంచెం చాలు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇవ్వండి. చాలు, ఇట్లా వేగితే చాలు ఉల్లిపాయలు. వేగినవి పిండిలో కలిపేసుకోవడం. ఏం లేదు, కొంచెం పచ్చిగా లేకుండా ఉంటుంది.
ఇట్లా మిక్స్ చేసేసుకోవడమే. దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా. ఇదిగోండి చిన్న కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ అయినాక కొంచెం నువ్వులు, ఈ దానిలో ఈ పిండి పోసేయాలి. మూత పెడితే సన్న మంట మీదే దీన్ని కాలాలండి. సన్న మంట మీద ఉంచాలి. చూడండి అటువైపు కాలాలి. మళ్ళీ తిరగదిప్పుతున్నా. ఇట్లా సన్న మంట మీద కాలితే ఇట్లా ఎర్రగా కాలిద్ది. హైలో పెట్టేసాం అనుకోండి మాడిపోయి టేస్ట్ అయిపోద్ది. నువ్వులు ఈ రూపానన్న తినొచ్చండి. నువ్వులు మన ఆడవాళ్ళము తినాలి. ఎంతో మంచిదంట ఆడవాళ్ళకి నువ్వులు తింటే. నువ్వులు ఉండలు అవన్నీ తెచ్చుకుంటాం కానండి, తింటా రోజు తినలేము. ఎప్పుడన్నా ఒకసారి తినగా కానీ రోజు తినలేము. ఇట్లాంటి టిఫిన్లు అట్లా బ్రేక్ఫాస్ట్లో వేసుకోవడానికైతే బాగుంటుందండి. ఇలా అయితే తినేయచ్చు. ఇదిగోండి ఇట్లా బందోస్లాగా వేసుకోవడమే. ఇదిగోండి బన్ దోశ, టమాటా పండుమిరపకాయ చట్నీ. ఇట్లా ఈ కాంబినేషనే బాగుంటుందండి. పల్లీ చట్నీ కన్నా ఇదే బాగుంటుంది. తినండి. టేస్ట్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా ఉంది, బాగుంది. వెరైటీగా ఉండాలని వాళ్ళు మార్చా బ్రేక్ఫాస్ట్. ఏమేమి వేసావు పిండ్లు? ఏం పిండి వేసావు? అమ్మ మన సబ్స్క్రైబర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. ఇది మీకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వను బియ్యం పిండి, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలుపుకొని కొంచెం నువ్వులు ఇలా అన్నా తింటున్నాము. తినాం కదా ఎక్కువగా, ఇలా అన్నా తినవచ్చు. ప్రత్యేకంగా తినంగా మనం. తినంగా బాగుంది.
బాగుంది. చట్నీ బాగుందా? ఇది రాత్రి చేశాను. రెండు బాగానే ఉండే. ఈ కాంబినేషనే బాగుంటుంది. గుడ్డు కూడా బాగానే ఉంటుంది. మా వారికి గుడ్డు పిచ్చి. మా వారికైనా మా చిన్న మనవడికి గుడ్లు పిచ్చి బాగా. ఎగ్గులు ఎన్ని పెట్టినా తింటారు. లేకపోతే ఇంత తెగదు. ఇది చూడండి, నిన్న మధ్యాహ్నం అండి వంట చేశాక మా బాబు బిర్యానీ తీసుకొని వచ్చాడు. మా బాబు వాళ్ళ పెళ్లి రోజు నిన్న. చెప్పలా ఫోన్ చేసి, నేనేం వంట చేసేసాను, బిర్యానీ తీసుకొని వచ్చాడు సడన్గా. ఈ అన్నం అంతా ఇలాగే ఉందండి. ఇది తెలుసా, మేము ముడి బియ్యం వాడతాము, అస్సలు పాడవలేదండి, బాగుంది అన్నం. ఇట్లా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, కర్రీ ఏదైనా ఉంటే కర్రీ వేసి కలిపేస్తాను. లేకపోతే 2 ఎగ్గులన్నా ఎగ్ పరుట్లాగా చేసి కలిపి ఒక ఇస్త్రాకులో పెట్టి మీ అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి, మాకు ఇటు తూర్పు సైడ్ ఒక రోడ్డు ఉందండి, ఆ రోడ్లో కుక్కలు తిరుగుతుంటాయి. ఆ కుక్కలు అయితే తింటాయని ఇస్త్రాకులో పెట్టేసి వచ్చేస్తానండి. నేను ఎప్పుడు పెట్టలేండి. కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఎక్కువ పెట్టేదాన్ని. ఈ పైకి వచ్చాక అసలు నాకు కుదరట్లేదండి, వెళ్ళడం కింద కుదరట్లేదు. అయినా నేను ఎంత కావాలో అంతే వండుతున్నాను, సరిపోతుంది అక్కడికక్కడ. ఇట్లా ఉన్నప్పుడు మటుకు కంపల్సరీగా అంతే చేస్తానండి. కొంచెం ఎగ్గు అలాంటి వాసనకి తింటాయి కదా, అందుకే అక్కడ పెట్టేసి వస్తాయి వెళ్ళి. కొంచెం 2 ఎగ్గులు పొరట్లా చేసేస్తా. చిన్న కళాయి చూసారా, ఇప్పుడు ఇది 3వసారి వాడతాం. ఇట్లా వాడామనుకోండి ఇక ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఉంటాయి కడగడానికి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపాను, దీనిలోనే బందోస్ వేసాను, దీనిలోనే ఎగ్ పొరుటు చేస్తున్నా. అది చేసామనుకోండి కొంచెం తింటాయి కుక్కలు, కొంచెం నీసు వాసనకి ఉప్పు కారం ఉన్నా తింటాయి. అయిపోయింది, ఎగ్గు పొట్టు అయిపోయింది. ఏమండి, మీరుకి ఇది అంటే ఇటువైపు వస్తాయో లేదో తెలియదు కదా కుక్కలు. మీకు కవర్లు వేసి ఇస్తాను, ఎక్కడ కనిపిస్తే అక్కడ పెడతారా? బండి మీద అటు వెళ్తారు కదా, సరే అయితే ఇస్తరాకు కూడా పెడతా, ఆ కవరు ఇస్తరాకులో ఉంపేయండి. సరే అయితే ఇదిగోండి కలిపేసాను కదా, ఈ కవర్లో పెట్టేసి ఇస్తరాకులో ఇస్తరాకు పెట్టి మడిచేసి పెట్టామనుకో, మా వాళ్ళు తిరుగుతూ బండి మీద వెళ్తుంటారు కదా, ఎక్కడ కుక్క కనపడితే అక్కడ ఆగి
ఇస్త్రాకులు వేసేసారనుకోండి కవర్లోది తినేస్తాయి. ఇక్కడ ఇప్పుడు మాకు తిరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడో వస్తాయి ఈ రోడ్లో. ఒక్కోసారి వస్తాయో రావో కూడా తెలియదు. నేనైనా ఇప్పుడన్నా ఇలా ఉన్నప్పుడే నేను నేను పెట్టనండి. నాకు అసలు కుక్క దగ్గరికి వెళ్ళాలని నాకు భయం. అసలు అది ఏ మూడ్లో ఉంటుందో కూడా తెలియదు. నాకు కుక్కలంటే చాలా భయం అండి. ఎప్పుడన్నా అట్లా కనిపిస్తే దూరం నుంచి బిస్కెట్లు వేయడం అలా చేస్తుంటాం. కానీ ఎప్పుడన్నా అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇలా చేయండి. ఎందుకండి ఇంతంత వేసి డస్ట్బిన్లో పడేస్తుంటారు. నేను చూస్తుంటానండి. ఎంత ఉన్నా సరే డస్ట్బిన్లో వేసేస్తారు. ఇది చాలా చిన్న పని అండి, చాలా చిన్న పని, పెద్ద పనే కాదు. ఇట్లా పెట్టాం కదా, అది పెట్టేస్తే వాళ్ళే తీసుకొని వేసేస్తారు. గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో, షింక్ ఫుల్గా ఉన్నాయండి. నిన్న సాయంకాలం గ్రైండర్ వేసాను, పండుమిరకాయలు టమాటా పచ్చడి చేశానండి. ఇవన్నీ అప్పుడే కడుగుదాం అనుకున్నా కానీ అప్పటికే చాలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మీ గ్రైండర్ వేసి అన్నీ చేసేసరికి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. కడలాక అట్లా వదిలేసా. ఇప్పుడు ఇవన్నీ కడగాలండి.
చూసారా బెడ్ మీద పిల్లో ఉంటుంది కదండి, పిల్లో మీద నేను ఏదో ఒకటి పాతది క్లాత్ వేస్తా. ఎందుకంటే కొన్ని రోజులకి మన తల్ల ఉన్న జుట్టు కానీ ఏదన్నా డై వేసుకున్న డై అంటుకుపోవడం జరిగి పాడైపోతున్నాయి పిల్లో కవర్స్. అందుకనే నేను ఏదో ఒకటి పాతవి ఉంటాయి కదండి అవి వేసుకొని పడుకుంటాము. పొద్దున్న లేచినప్పుడు శుభ్రంగా పెట్టేస్తాము. అప్పుడు పిల్లో కవర్స్ షేడ్ మారవు. చికెన్ పచ్చడి మా వారు చికెన్ పచ్చడి తీసుకొచ్చారు. చూద్దాం ఇది టేస్ట్ ఎలా ఉంటాం. వాసన మట్టికి స్మెల్ ఎంత బాగా మంచిగా వస్తుంది. అది మంచి స్మెల్ వస్తుంది ఓపెన్ చేయగానే. కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది. ఆయిల్ తక్కువ ఉందండి. బాగా చిన్న చిన్న ముక్కలు పెట్టారు. ఈ శారీస్ అన్నీ హ్యాండ్తో వాష్ చేశానండి. వాషింగ్ మిషన్లో వేస్తుంటే పాడైపోతున్నాయండి ఈ శారీస్ అన్నీ. అసలు మనం చేతితో వాష్ చేస్తే ఎంత బాగుంటున్నాయో, ఐరన్ కూడా అవసరం లేకుండా అంత బాగుంటుంది. ఎంత తుక్కు తుక్కు అయిపోతున్నాయి చీరలన్నీ శారీస్. నేను బ్లౌజులు ఎట్లాగో నేను అసలు హ్యాండ్ వాషే చేసుకుంటానండి. ఈ మధ్య శారీస్ కూడా చేయాల్సి వస్తుంది. అది పాడైపోతుంది, తొందరగా పాడైపోతుంది శారీస్ అన్నీ. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.